తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూడం అధిక జ్యేష్ఠ మాసంలో మంచి రోజులు లేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలైంది. రాబోయే రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు పరిమితంగా శుభముహూర్తాలు ఉన్నాయి. తిరిగి జూలై 15 నుంచి ఆషాఢ మాసం గురుమూడం ప్రారంభమై ఆగస్టు 15 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తర్వాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత సీజన్లో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావిడి మొదలైంది. మరోవైపు పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్కు డిమాండ్ పెరిగింది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర ధరలు పెరిగాయి. దీనివల్ల పెళ్లి వ్యయం కూడా ఆకాశాన్ని అంటుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. వాహనాల కిరాయిలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవిలో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈసారి అధిక జ్యేష్ఠం కారణంగా వాటికి గిరాకీ లేదు. ఇప్పుడు ముహూర్తాలు ప్రారంభమైనందున నిర్వాహకులు వాటి ధరలను పెంచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ముందు నాటితో పోలిస్తే ఒక పెళ్లికి అదనంగా కనీసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెరిగిపోతోంది. పరిమిత ముహూర్తాల నేపథ్యంలో పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల వరకు అందరూ అధిక మొత్తం డిమాండ్ చేయడం కూడా భారాన్ని పెంచుతోంది. ఇక పెళ్లిళ్లంటే బంగారు ఆభరణాల ప్రస్తావన ఉండనే ఉంటుంది. ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం ధర బాగా పెరిగాయి. పేద, దిగువ మధ్య తరగతి వారైన కుమార్తెకు పెళ్లి చేస్తే ఆ సమయంలో మంగళసూత్రాలు, బంగారు గొలుసు, కమ్మలు, ముక్కు పుడక, గాజులు ఇటువంటి అవసరాలకు కనీసం 5 నుంచి 6 తులాల వరకు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పసిడి కొనుగోలు చేయాలన్నా కనీసం 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 18 నుంచి జూలై 9 వరకే శుభముహూర్తాలు ఉన్నాయి. సో ఈ ముహూర్తాలు ఈ 30 రోజులే ఉండటంతో ఒకవైపు ఫంక్షన్ హాల్స్కి కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, పురోహితులకు కావచ్చు, అన్నిటికీ కూడా డిమాండ్ ఎక్కువగా అయిపోయింది. వారు అక్కడ రేట్లు కూడా పెంచిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో గత ఏడాది చేసిన పెళ్లితో కంపేర్ చేస్తే ఈసారి జరగబోతున్న పెళ్లిలకు ఒక 5-6 లక్షలు అధికంగానే ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించిన మన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. వచ్చే నెల రోజులు మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్ళు జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్న కుటుంబాలైతే ఇప్పటికే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకునే హడావుల్లో, ఒకవైపు బంగారాన్ని కొనుగోలు చేసే హడావుల్లో ఉన్నారు. ఆగస్టు 15 వరకు ముహూర్తాలు లేని పరిస్థితి ఉంది. సో ఈలోపే ఖచ్చితంగా పెళ్లిళ్ల తంతు ముగించుకోవాలంటూ కూడా అందరూ సిద్ధమవుతున్న సిచ్యువేషన్ ఉంది.